సార్, తప్పులు అనేది అందరు చేస్తారు, అది కామన్. మన డే టు డే లైఫ్లో ప్రతి విషయంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు యూపీఎస్సీ విషయానికి చూస్తే కనుక మనం అనుకున్నాం ఒక్కసారి అయితే అవ్వదు, 2-3 సార్లు పట్టచ్చు, అది పట్టడంలో తప్పు లేదని కూడా అనుకున్నాం. తప్పులు చేయడంలో తప్పు లేదు, కానీ అదే తప్పు చేయడం తప్పు కదా. సో కానీ ఇందులో కొత్తగా చేసే వాళ్ళ తప్పులేంటి, తర్వాత సాధారణంగా జరిగే తప్పులేంటి, ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళవి ఏం జరుగుతుంది? స్టూడెంట్స్ అండి బేసిక్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఆ 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే ప్రాక్టికల్గా ఉండరు, ఓకే. 2 క్లియర్గా ఉండరు, క్లారిటీ ఉండదు. ప్రాక్టికల్గా ఉండరు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం కోర్స్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది అని ఎవరైనా అంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సో దాన్ని క్వశ్చన్ చేయడంలో అర్థం లేదు. అవును, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ఓవరాల్ రిజల్ట్కి. ఇట్స్ ఎ ప్రాక్టికల్. ఎస్, ఈ ప్రాక్టికాలిటీని అన్నింటాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో బుక్స్ మొదలుకొని, మెటీరియల్ మొదలుకొని, నోట్స్ మేకింగ్ మొదలుకొని అన్నింటా నువ్వు కనుక ప్రాక్టికల్గా ఉంటే, ఎమోషనల్గా కాకుండా ఉంటే నువ్వు ఈజీగా ఇక్కడ మిస్టేక్స్ చేయకుండానే సివిల్ సర్వెంట్ అవ్వచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాక్టికాలిటీ మిస్ అయ్యావో అంటే కమిట్ మిస్టేక్స్ అంటే రిపీటెడ్లీ. నువ్వే అనుకుంటున్నావు నాకు 1 ఇయర్లో వచ్చేస్తుంది, నాకు ఫస్ట్ అటెంప్ట్లో చేయాలి, అందరికీ అలా జరుగుతుంది కానీ నాకైతే జరగదులే, అన్రియలిస్టిక్ ఇదిలో ఉండడం. ఈ ఆప్షన్ నాకు ఇష్టం కాబట్టి తీసేసుకుంటాను, ఈ ఆప్షన్ కోచింగ్ లేకపోయినా పర్లేదు చదివేస్తాను, నాకు ఎవరు గైడెన్స్ అవసరం లేదు, నేను ఓన్గా చదువుకుని వెళ్ళిపోగలను, నాకు మెంటర్ అవసరం లేదు, కోచింగ్ కూడా అవసరం లేదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంప్రాక్టికల్. అందులో ప్రాక్టికాలిటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక రెండవది క్లారిటీ. అసలు ఫస్ట్ ఎన్నేళ్ళు పడుతుంది నాకు, క్లారిటీ తెచ్చుకో. రోజుకి ఎన్ని గంటలు చదవాలి, క్లారిటీ తెచ్చుకో. కోచింగ్ తీసుకోవాలా మానాలా, క్లారిటీ తెచ్చుకో. కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆన్లైనా ఆఫ్లైనా, క్లారిటీ తెచ్చుకో. కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ అయితే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరా, క్లారిటీ తెచ్చుకో. ఒకవేళ కోచింగ్ కనుక ఆన్లైన్ అయితే కనుక నేషనల్ లెవెల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలనుకుంటున్నావా, లోకల్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నావా, క్లారిటీ తెచ్చుకో. ఒకవేళ ఆన్లైన్లో కనుక నువ్వు అక్కడైతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయినా అంటే ఏపీ తెలంగాణ కాకుండా నేషనల్ లెవెల్ వాటి నుంచి అయినా అయితే కనుక ఇక్కడైనా కానీ తెచ్చుకోవాలనుకుంటే కనుక ఒక సబ్జెక్ట్ ఒకళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఒక తెచ్చుకోవాలనుకుంటున్నావా, అన్ని సబ్జెక్ట్ ఒకళ్ళ దగ్గర ఉంటున్నావా, క్లారిటీ తెచ్చుకో. ఒకవేళ కోచింగ్ జాయిన్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, క్లారిటీ తెచ్చుకో. హాస్టల్లో ఉండడానికి ఎంత అవుతుంది, 1 ఇయర్కి ఎంత అవుతుంది, 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, క్లారిటీ తెచ్చుకో. ఎన్ని పుస్తకాలు కొనాలి, క్లారిటీ తెచ్చుకో. అన్ని పుస్తకాలు కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, క్లారిటీ తెచ్చుకో. అన్ని పుస్తకాల్లో ఏ చాప్టర్లు చదవాలి, క్లారిటీ తెచ్చుకో. ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, హిస్టరీ ముందు చదవాలా, జాగ్రఫీ ముందు చదవాలా, ఎకనామిక్స్ ముందు చదవాలా, క్లారిటీ తెచ్చుకో. నేను మీకు మొన్న చూపించాను కదా, ఒక టైం టేబుల్ వేసానన్నాను కదా. ఈ టైం టేబుల్ నేను ముందు హిస్టరీతో స్టార్ట్ చేశానండి. హిస్టరీతో ఎందుకు స్టార్ట్ చేశాను, వాట్ ఇస్ ద రీజన్ అంటే ఐ నో ఎక్కువ ఆల్ దీస్ మన వాళ్ళందరూ కూడా ఎక్కువ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు. అందులో హిస్టరీ అనేది కొంచెం కష్టం. 2 హిస్టరీ అంటూ ముందు తెలుసుకుంటే మిగతా తెలుసుకోవడం ఈజీ అవుతుంది, అదొకటి. 2 ఇంకోటి కూడా చేశాను దీన్ని, ఫస్ట్ సెమిస్టర్ స్కిప్ చేయి, సెకండ్ సెమిస్టర్తో స్టార్ట్ చేసుకో. కావాలంటే సెకండ్ సెమిస్టర్ ఇస్ ద ఇండిపెండెంట్ వన్. లేదు సార్ మొదటి 2 నేను స్కిప్ చేసి థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఏ సెమిస్టర్ని తయారు చేసుకోవచ్చు. అంటే ప్రాక్టికల్గా ఉంటేనో లేకపోతే కానీ క్లియర్గా ఉంటేనే ఇలాంటివి సాధ్యం. అందులో క్లారిటీ పెంచుకో. ఏ బుక్ ముందు చదవాలి, ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి, ఏ చాప్టర్ ఎన్ని చదవాలి, నోట్స్ మేకింగ్ చేయాలక్కర్లేదా, క్లారిటీ తెచ్చుకో. న్యూస్ పేపర్ చదవాలక్కర్లేదా, క్లారిటీ తెచ్చుకో. కరెంట్ అఫైర్స్ ఎలా ఆధారపడాలి, క్లారిటీ తెచ్చుకో. అసలు ఆ హ్యాండ్ రైటింగ్ బాగుందో లేదా, క్లారిటీతో ఉంటే ఎందుకు రాదండి. ఆ మాటకు క్లారిటీ అనేది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కే కాదు, పెళ్ళి కూడానండి. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు, అతని శాలరీ ఎంత ఉండాలి, నీ శాలరీ ఎంత ఉండాలి, పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, హౌస్ వైఫ్గా ఉంటావా,
అమ్మాయి అయితే అదే అబ్బాయి అయితే కనుక పెళ్ళైన తర్వాత మీ మిస్సెస్ని జాబ్ చేయిస్తావా ఇంట్లో కూర్చోబెడతావా, మ్యూచువల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఫినాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి, నీ అభిరుచులు ఏంటి, ఆమె అభిరుచులు ఏంటి, సింపుల్ అంతే. ఇక్కడ నీ ఎనిమి ఎవరండి, ఇక్కడ ఎనిమి ఎవరు, యూపీఎస్సి ఎనిమిగా చూస్తే. పోనీ ఎనిమి కాదు, ఇద్దరు కలిసి జర్నీ చేయాలనుకుంటే కనుక ఫ్రెండ్. ఎవరైనా నీ సూటబుల్ అవ్వాలి కదా. వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ బై ద యూపీఎస్సి. ఈ క్లారిటీ తెచ్చుకో. ఈ క్లారిటీ లేకుండా దూకేసి ఏం చేస్తావో తెలియక, ఎక్కడ ప్రిపేర్ అవుతావో తెలియదా, ఎవరితో ప్రిపేర్ అవుతావో తెలియక, ఫ్రెండ్స్ ఉండాలక్కర్లేదా, సోషల్ మీడియాలో ఉండాలక్కర్లేదా, అలా ఏం చదవాలి ఏం చదవకూడదు, ఫ్రీ కంటెంట్ ఎలా తీసుకోవాలి, ఫ్రీ కంటెంట్ ఎలా తీసుకోకూడదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించుకోవాలి, గూగుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఇంటర్నెట్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి, వాట్సాప్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు, టెలిగ్రామ్ ఛానల్స్లో ఉండాలా ఉండకూడదా, ఆల్ దీస్ థింగ్స్ క్లారిటీ ఉండకపోతే మిస్టేక్స్ మీద మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తారు. మిస్టేక్స్ చేసినా కూడా నేను చేయలేదని నిన్ను నువ్వు ఆత్మవంచనలో పెట్టుకుంటే నేను చేసేదేమీ లేదు, అప్పుడు ఎవరు కాపాడలేదు. అంతే కదండి. ప్రపంచంలో మనం చూడలేదండి మిస్టేక్స్ చేసిన వాళ్ళు మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తుంటే ఎంత ఇబ్బంది పడతారు. అందుకని స్టూడెంట్కి కావాల్సిన రెండు పీసీ అని గుర్తుంచుకుందాం. ఒకటేమో ప్రాక్టికాలిటీ, రెండేమో క్లారిటీ. ఈ పీసీకి ఇంకోటి కావాలంటే పెట్టుకో. మొదటి పీ పంక్చువాలిటీ, రెండవ సి కాన్ఫిడెన్స్. నమ్మకంతో బతుకు, పంక్చువల్గా ఉండు, క్లియర్గా ఉండు, ప్రాక్టికల్గా ఉండు, మిస్టేక్స్ చెయ్యవు. ఇప్పుడు తిరిగేద్దాం. నువ్వు ఏ కారణం చేతనైనా దిగడానికి ముందే తెలుసుకో. అలా కాదు, దిగేసావు, నట్టేట మునిగేసావు, ఇప్పుడు నీకు అర్థమవుతోంది. 2-3 ఏళ్ళు అయిపోయింది, 2-3 ఏళ్ళు అటెంప్ట్ తర్వాత ఇప్పుడు నీకు అర్థమవుతోంది తేడా కొట్టింది అని. ఇప్పుడే ఆగు, పాజ్ బటన్ నొక్కు, మొత్తం ప్రిపరేషన్ ఆపు, ఆగు, అర్థం చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో, ఆత్మపరిశీలన చేసుకో. కనీసం ఇప్పుడైనా గత 2-3 అటెంప్ట్లో నీకు రాలేదు కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్ అయినా రావాలంటే కావాలంటే అటెంప్ట్ ఆపు, ఆపి మంచి మెంటార్ని పెట్టుకో, లేదా మంచి కోచింగ్ని పెట్టుకో. నేను సాధారణంగా మెంటార్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఓహో ఇండైరెక్ట్గా నన్ను ప్రమోట్ చేసుకుంటున్నారేమో అనుకుంటారు అని చెప్పి నేను మెంటార్ ఎక్కలేదు, కొని కోచింగ్ ఇవ్వనండి. నేను ఓన్లీ మెంటరింగ్ చేస్తాను. అందులో నాకు కోచింగ్తో పనే లేదు నాకు. అందులో నేను కోచింగ్గానే వెళ్ళండి. నేను ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వను, ఆఫ్లైన్ వెళ్ళండి. నా దగ్గర జాయిన్ అవ్వని రూల్ ఏం లేదు. సో వాట్ ఐ వాంట్ టు కన్వే, నీకు ఎవరో ఒకరు మాత్రం గురువు ఉండి తీరాల్సిందే, ఎవరో ఒకరు మెంటార్ ఉండి తీరాల్సిందే, ఎవరో ఒకరు కోచ్ ఉండి తీరాల్సిందే, ఎవరో ఒకరు నీ వెనకాల నిలబడి ఉండాల్సిందే. మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు క్లారిటీ అనేది దట్స్ బేసికలీ అప్లైడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏం తింటావు అనేది కూడా నీకు క్లారిటీ కావాలి. ఈ రోజు నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు క్లారిటీ కావాలి. సో ఒక్కసారి నువ్వు కన్ఫ్యూజన్ దాటి క్లారిటీ వస్తే అంటే ఎన్నో థింగ్స్ క్లియర్ అయిపోతాయి, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. వెన్ యూఆర్ క్లియర్ దట్ యూ వాంట్ టు డూ యూపీఎస్సీ, వెన్ యూఆర్ వెరీ క్లియర్, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. పక్కన వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా ఆటోమేటిక్గా. అండ్ మీరు అన్నట్టు టు బికమ్ అ సివిల్ సర్వెంట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ క్లారిటీ ఉండడం, కాన్ఫిడెంట్గా టు డీల్ థింగ్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే సక్సెస్ అయిన తర్వాత మనకు ఉండాల్సిన ట్రైట్స్ ఇనీషియల్గానే ఇంబైబ్ చేస్తున్నట్టుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్, వెన్ యూ హవ్ చోజన్, వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనం అలవాటు అయిపోతున్నాయి, అలవర్చుకుంటున్నాము లేకపోయినా కూడా. సో ఆటోమేటికల్గా దట్స్ వాట్ ఇట్స్ ప్రిపేరింగ్ అస్ to be in that position. It's not just technical knowledge or writing ko kaadu. As a human, overall traits annitni kuda it's preparing us. So I mean I feel it's like designed so beautifully. అది నేను ఎందుకు ఏమంటానంటే అసలు ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉందండి. అది వెరీ ట్రూ. ఐ బిలీవ్ ఇన్ ప్రిపరేషన్ అయితే నాకు తెలిసి నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం అంటే ఒకప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. నేను యూపీఎస్సీకి 1995 నుంచి 1999 వరకు ఒక 4 to 5 years ప్రిపేర్ అయ్యాను కాబట్టి 4 సార్లు ప్రిలిమినరీ రాసి, 3 సార్లు ఏమో మెయిన్స్ రాసి, ఒకసారేమో ఇంటర్వ్యూకి వెళ్ళి, 2 సార్లు ఏమో ఆప్షన్లు మార్చి, మొదటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్తో చేసిన వాడిని, ఆ తర్వాత మొదటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు లిటరేచర్ చేసిన వాడిని, తర్వాత మళ్ళీ ఆంథ్రోపాలజీ షిఫ్ట్ అయ్యి ఇన్ని చేశాను కాబట్టి ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నో. దట్స్ వాట్. అదే అందుకని నేను ఏమంటాను, ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రాక్టికల్గా ఉండు. అది నువ్వు 3-4 అటెంప్ట్ ఇచ్చిన తర్వాతనైనా ఇదే అటు తిరిగి నీకు సొల్యూషన్ ఒకటే, ఎప్పుడైనా నీ సొల్యూషన్ ఒకటే, అట్లా అనమాట.